ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి నిజంగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. అయితే అసలు రుణమాఫీ జరిగేనా, పోనీ ఎన్నికల కోసమే ఈ టైంపాస్ గేమ్ ఫార్మర్స్తో ప్రభుత్వం ఆడుతుందా, ఇలాగే జరిగింది మరి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది, వాస్తవానికి రుణమాఫీ జరిగి తీరుతుందని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా హామీల వర్షం కురిపిస్తుంది. మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సక్సెస్ కాదు, దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మంచిగా తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ విషయానికి వచ్చేసి మొత్తంలో 100% అక్షరాల 2 లక్షల రూపాయలు, అది కూడా ఒకే విడతలో కుదిరితే ఒకే రోజు మాఫీ చేస్తానని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. కావాలంటే ఆగస్టు 15 లోపు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం, ఎన్నికల కౌంటింగ్ జరగడం, ఇవన్నీ తదితర కారణాల వల్ల ఇప్పటికీ ఆర్బీఐ బ్యాంక్తో చర్చలు సక్సెస్ అయ్యాయి. ఇతర బ్యాంకులతో కూడా మాట్లాడము అండ్ సెపరేట్ ఫౌండేషన్ ద్వారా కూడా మాట్లాడడం. మొత్తానికి రుణమాఫీ జరిగి తీరుతుంది. 69 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుందని అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు. మొత్తానికి అన్ని జిల్లాల వారిగా వాళ్ళ లీస్ట్ కూడా ఒకటి పాత లీస్ట్ పెట్టారు మనకు. ఆ పాత లీస్ట్ ప్రకారం మీరు వన్స్ 2023లో పంపినటువంటి ఆ లీస్ట్ చూడండి. 2024 లీస్ట్, ఈ రీసెంట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీస్ట్ కూడా వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక రుణమాఫీ వస్తుందా, మరి ప్రభుత్వం అలాగే ఈ మాటలకి పరిమితం చేస్తుందా, మిగతా డీటెయిల్స్ కోసం మీకు ఏ డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూర్చోండి. ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.